గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్ కుమార్ రెడ్డి ఫ్రమ్ ఇంజనీర్స్ కాంపిటేటివ్ ట్రైనింగ్ అకాడమీ. ఈరోజు మనము పార్ట్ 4 సంబంధించిన ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఆల్రెడీ మనము పార్ట్ 3 వరకు డిస్కస్ చేశాము. ఎస్ఎస్సి ప్లస్ రైల్వేకి చాలా ఇంపార్టెంట్ స్ట్రాటజీకే ఆల్రెడీ నేను పార్ట్ 3 వరకు డిస్కస్ చేశాను. ఒకసారి వెళ్ళి ప్లేలిస్ట్లో చెక్ చేసుకోండి. సో లెట్ us స్టార్ట్ విత్ ద పార్ట్ 4. చిరంజీవిస్ పార్టీ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో ఇతను ఒక యాక్టర్. ఆ పార్టీ పేరు అడిగాడు, ప్రజారాజ్యం పార్టీ. లూథర్ ఎల్ టెర్రీ అవార్డ్స్ అనేది ఎందుకు ఇస్తారంటే టొబాకో కంట్రోల్ చేసిన ఏదైతే సంస్థకు ఉందో ఆ ఆర్గనైజేషన్కి లూథర్ ఎల్ టెర్రీ అవార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వేర్ వర్ ద 4th ఉమెన్స్ వరల్డ్ అవార్డ్స్ రీసెంట్లీ ఇవ్వడం జరిగిందంటే అది వియన్నాలో. ఇది పాత క్వశ్చన్, డోంట్ వరీ. నెక్స్ట్ ఏంటంటే ఐ విట్నెస్ పార్షియల్ అబ్జర్వేషన్స్ అనే పుస్తకాన్ని కపిల్ సిబ్బల్ రాయడం జరిగింది. వైట్ టైగర్ అనేది అరవింద్ అడిగా రాశారు. ఏ బ్యాంకు ఇండో నేపాల్ రెమిటెన్స్కి సంబంధించిన స్కీమ్ అనేది లాంచ్ చేసిందంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇండో నేపాల్ రెమిటెన్స్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. టైటానిక్ ఎప్పుడు మునిగిపోయిందని అడుగుతున్నాడు. 1912లో. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ యునెస్కో ఆ టైంలో ఎవరున్నారో ఇప్పుడు చేంజ్ అయింటాడు. ప్రెసిడెంటు కొన్ని పాత క్వశ్చన్స్, డోంట్ వరీ. చైర్మన్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ నార్త్ కొరియా ప్రజెంట్ ఎవరున్నారో గోవింద్ సింగ్ గుర్జర్ చనిపోయాడనమాట ఆ టైంలో. అతను గవర్నర్ ఆఫ్ పాండిచ్చేరి పుదుచ్చేరి ప్రజెంట్. బట్ ఏంటంటే ఓవరాల్ కొన్ని ఇంపార్టెంట్ రీసెంట్గా ఏమేమి యాక్టివిటీ జరుగుతున్నా అవి గుర్తుంచుకోండి. ఇవన్నీ కొన్ని పాత ఉన్నాయి. ఏ కంట్రీ రీసెంట్లీ అప్రూవ్డ్ ఎంబ్రియోనిక్ స్టెమ్ సెల్ ఎక్స్పెరిమెంట్ ఆన్ హ్యూమన్స్ అంటే అమెరికా అప్రూవ్ చేసింది. సఫీర్ అనేది బిలాంగ్స్ టు ఇరాన్ అని చెప్పుకోవచ్చు. సైక్లోన్ 3 ఇది ఒక ఎక్స్పాండబుల్ లాంచ్ సిస్టమ్ అనమాట. సో ప్రైమరీలీ యూస్ టు పుట్ కాస్మోస్ శాటిలైట్స్ ఇంటూ లో ఎర్త్ ఆర్బిట్. ఇది రష్యాకు సంబంధించింది. యాండీ రాడిక్ ఇతను టెన్నిస్ ప్లేయర్ అనమాట. ఆనంద్ పవార్ అయితే బ్యాడ్మింటను. సో ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్ ఇది ఎవ్రీ ఇయర్ ఫస్ట్ సాటర్డే ఆఫ్ జూలై సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కోఆపరేటివ్స్. స్ట్రాంగెస్ట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అడిగాడు. ఫ్లోరిన్ అని చెప్పుకోవచ్చు. 4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మ్యాక్సిమం డెన్సిటీ ఆఫ్ వాటర్ ఉంటుంది. అనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ కూడా చెప్పుకోవచ్చు అనమాట. అది వాటర్ అనేది సాలిడ్ కాదు. ఏ గ్రూపు ఆల్కహాల్స్ క్యారెక్టరైజేషన్ చూసినట్లయితే OH గ్రూప్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సోడియం ఆల్కైల్ సల్ఫేట్ మరియు బెంజైడ్ సల్ఫేట్ అనేది ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథటిక్ డిటర్జెంట్స్ అని చెప్పుకోవచ్చు. రేయాన్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ సెమీ సింథటిక్ ఫైబర్ అని చెప్పుకోవచ్చు. DDT ఫుల్ ఫామ్ అడిగాడు. డైక్లోరో డైఫీనల్ ట్రైక్లోరో ఈథేన్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కోబాల్ట్ ఆక్సైడ్ చూసినట్లయితే ఈజ్ యూస్ టు ఇంపార్ట్ విచ్ కలర్ టు గ్లాస్ అంటే బ్లూ అనమాట. రెజర్పైన్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ కైండ్ ఆఫ్ డ్రగ్ అంటే ట్రాంక్విలైజర్ అని చెప్పుకోవచ్చు. ఇది సూదన్ చేస్తుంది అనమాట, మన టెన్షన్ని తగ్గిస్తుంది అనమాట ట్రాంక్విలైజర్స్. సో ఇది వన్ టైప్ ఆఫ్ రెజర్బైన్ అని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా డై మనం ఇంటర్వల్కి వేసుకుంటాం కదా, దాంట్లో ఫినోల్ఫిథలిన్ అనే ఒకటి ఉంటుంది అనమాట. ఆ కెమికల్ యాజ్ ఎ డైగా వాడతారనమాట. కాల్షియం మెగ్నీషియం సిలికేట్ అనేది దీన్ని మనము యాస్బెస్టాస్ ఏదైతే ఫైర్ ఫైటింగ్ మెటీరియల్ ఉందో దాంట్లో వాడడం జరుగుతుంది. నాబార్డ్ అనేది తెలుసు మనకి. యూనియన్ గవర్నమెంట్ హ్యాస్ ప్లాన్ టు ఎస్టాబ్లిష్ రూరల్ నాలెడ్జ్ సెంటర్స్ ఇన్ వేరియస్ స్టేట్స్. అది నాబార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. గంధారా ఆర్ట్ ఒక కాంబినేషన్ ఆఫ్ ఇండియన్ స్టైలు మరియు కుషాన్ స్టైల్ రెండు కలిపితేనే గంధారా స్కూల్ ఆర్ట్ అని చెప్పుకోవచ్చు. సత్యాగ్రహ వాజ్ స్టార్టెడ్ బై గాంధీజీ ఇన్ ద ఇయర్ 1919 టు ప్రొటెస్ట్ అగైనెస్ట్ రౌలట్ యాక్ట్ అని చెప్పుకోవచ్చు. డాండీ మార్చు వాజ్ ఫ్రమ్ ద సాబర్మతి ఆశ్రమ్ టు డాండీని వరకు ఈ డాండీ మార్చ్ అనేది చేయడం జరిగింది. లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ అడిగాడు. మ్యాక్సిమం మలేషియాలో చూడొచ్చు.
సావన్నాస్ ఇవన్నీ ఏమంటే ట్రాపికల్ గ్రాస్ ల్యాండ్స్ ఆఫ్ ఆఫ్రికా అని చెప్పుకోవచ్చు. హయ్యెస్ట్ వెలాసిటీ విండ్ అనేది టోర్నడో ఎగ్జాంపుల్ అని చెప్పుకోవచ్చు. వాటర్ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వన్ టైప్ ఆఫ్ టోర్నడోస్. సూడాన్ ఎలాంటి టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుందంటే ట్రాపికల్ కాంటినెంటల్ ఆన్ విచ్ డేట్ అటామ్నల్ ఈక్వినాక్స్ అక్కర్స్ అంటే సెప్టెంబర్ 23 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ దేవిచంద్ర గుప్తం, ఇది ఒక వర్క్ అనమాట. విశాఖ దత్తుని పని అని చెప్పుకోవచ్చు. మంచి దేవిచంద్ర గుప్తం అనేది. గ్రావిటేషనల్ మాస్ ఏంట్రా అంటే రేషియో ఆఫ్ వెయిట్ ఆఫ్ ఏ బాడీ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, వీటిని గ్రావిటేషనల్ మాస్ అని చెప్పుకోవచ్చు. పవర్ అనేది నార్మల్ పర్సన్కి 0.05 to 0.10 హార్స్ పవర్, ఇంత హార్స్ పవర్ తోటి వాడు పనిచేస్తాడనమాట. నెక్స్ట్ గబ్బిలాలు మనకు తెలుసు కదా, అవి అల్ట్రాసోనిక్ వేవ్స్ అంటే ఇది ఒక సోనార్ సరౌండ్ నావిగేషన్ అండ్ రేంజింగ్ అన్నాడు. అల్ట్రాసోనిక్ వేవ్స్ పంపించి ఈజీగా దాని యొక్క ప్రే అంటే ఆహారాన్ని కనిపెడుతుంది. వెన్ లైట్ ఫ్రమ్ సమ్ సోర్సెస్ ఎంటర్స్ టు ద ఎర్త్స్ అట్మాస్ఫియర్ ఇట్ గెట్స్ స్కాటర్డ్. ఆ రీజన్ ఎందుకురా అంటే డస్ట్, స్మోక్ మరియు గ్యాస్ మాలిక్యూల్స్ వల్ల ఈ విధంగా జరుగుతాయి. లేజర్ ఏంట్రా అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఫుల్ ఫాము. ఫోకాల్ లెంగ్త్ ఆఫ్ ఎ కాంకేవ్ లెన్స్ అన్నాడు, ఆల్వేస్ నెగిటివ్ అని చెప్పుకోవచ్చు. ఏ సెల్ లోపల కెమికల్ ప్రాసెస్ అనేది రివర్సిబుల్ అంటే లెడ్ యాసిడ్ బ్యాటరీస్లో చూసినట్లయితే కెమికల్ ప్రాసెస్ ఇది ఒక రివర్సిబుల్గా మనం చెప్పుకోవాలి. ఓమ్ అనేది రెసిస్టెన్స్గా యూనిట్ అని మనం తెలుసుకోవాలి. ఫెరా అని ముందు ఫెరా ఉండేది, ఇప్పుడు ఫెమా అయిపోయిందనమాట. మేనేజ్మెంట్ యాక్ట్ అయిపోయింది, రెగ్యులేటరీ యాక్ట్ కాకుండా. June 1, 2000 నుంచి బిట్వీన్ ద అసాసినేషన్ అనే పుస్తకాన్ని అరవింద్ అడిగా రాశాడు. అదేవిధంగా ఈ ఆర్గనైజేషను ఈ విధంగా ప్రొక్యూర్మెంట్, డిస్ట్రిబ్యూషన్, ఎక్స్పోర్టు మరియు ఇంపోర్ట్ ఆఫ్ సెలెక్టెడ్ అగ్రికల్చరల్ కమోడిటీస్కి సంబంధించి అంటే నాఫెడ్ అనే ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సంజీవన్ ఒక ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట, SBI లైఫ్ వాళ్ళు లాంచ్ చేశారు. ఏ బ్యాంకు ఇండియాలో ఎంజాయ్స్ ద లార్జెస్ట్ బ్యాంకింగ్ ఫ్రాంచైజీ అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది జాయింట్ వెంచర్ బిట్వీన్ BNP పరిబాస్ అండ్ SBI అని చెప్పుకోవచ్చు అనమాట, లైఫ్ ఇన్సూరెన్స్ది. స్ట్రైడ్స్ టైమ్స్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ అంటే సింగపూర్కి సంబంధించింది చెప్పుకోవచ్చు అనమాట. లిబియా, ఘనా అండ్ కెన్యా వాళ్ళ క్యాపిటల్ అడిగాడు, ట్రిపోలి, అక్రా అండ్ నైరోబీ. ద టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద స్ట్రక్చర్ అసెంబ్లింగ్ ద పైల్స్ ఆఫ్ కాలీఫ్లవర్, అది క్యూమిలస్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ డ్యూరింగ్ విచ్ ఈవెంట్స్ ద డిస్టెన్స్ ఆన్ ద ఎర్త్ ఈజ్ మ్యాక్సిమం అంటే ఎర్త్ నుంచి సూర్యుడికి మధ్యలో మనం చూసినట్లయితే ఎక్కువగా అంటే అపిహీలియన్, దగ్గర అంటే పెరిహీలియన్. వాట్ ఈస్ డిస్టెన్స్ కవర్డ్ బై ఎర్త్ డ్యూరింగ్ ఇట్స్ రెవల్యూషన్ అరౌండ్ సన్ అంటే మనము డిస్టెన్స్ కవర్డ్ 29.7 కిలోమీటర్స్ అని మనం తెలుసుకోవాలి. సో ఇదేంటంటే పర్ సెకండ్, అంత డిస్టెన్స్ కవర్ చేస్తుంది పర్ సెకండ్కి. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద ఎర్త్స్ యాన్యువల్ సర్క్యూట్ అరౌండ్ ద సన్ అంటే 966 మిలియన్ కిలోమీటర్స్. ఇది ఒక రెవల్యూషన్గా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే డెక్కన్ సిస్టమ్ ఆఫ్ రివర్స్లో విచ్ ఈస్ ద లార్జెస్ట్ రివర్ సిస్టమ్ అన్నాడు. గోదావరి. సుందర్బాన్ డెల్టా ఏవైతే ఉన్నాయో వన్ టైప్ ఆఫ్ ఎలాంటి ఫారెస్ట్ అంటే టైడల్ ఫారెస్ట్స్. అక్కడ సుందర్బాన్ డెల్టాస్ ఎక్కడున్నాయంటే ఒడిషా రీజన్లో, ఒడిషా రీజన్లో. వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఏంటి అంటే ఇండియాలో ఐరన్. ఏ కంట్రీ సౌత్ ఏషియా ఈజ్ మోస్ట్ డెన్స్లీ పాపులేటెడ్ అంటే మాల్దీవ్స్ ఎక్కువగా పాపులేటెడ్ అని చెప్పుకోవచ్చు. మిల్క్ ప్రొడక్షన్లో ఇండియా అనేది ఒకప్పుడు వెనకలు ఉంది, దాన్ని ఫస్ట్ తీసుకురావడానికి కారణము వర్గీస్ కురియన్. అమాంగ్ హైదరాబాద్, భోపాల్, లక్నో అండ్ బెంగళూరు ఏ సిటీని లొకేటెడ్ మోస్ట్ ఈస్ట్వర్డ్ అంటే లక్నో అని చెప్పుకోవచ్చు అనమాట, ఈస్ట్ సైడ్ ఉంటుంది. మొఘల్ ఎంపైర్ ఫౌండర్ బాబర్ ఉన్నాడు కదా, వాజ్ ఏ తైమూర్ ఫ్రమ్ ప్యాటర్నల్ లైన్ అండ్ మంగోల్ ఫ్రమ్ మ్యాటర్నల్ లైన్. సో తైమూర్ తండ్రి నుంచి, మంగోల్ ఫ్రమ్ మ్యాటర్నల్ అమ్మ నుంచి అనమాట, బ్రీడ్ వాళ్ళ ఫ్యామిలీ. జుజార్ సింగ్ హూ వాజ్ ఏ
Bundela chief had revolted against Shah Jahan, in whose times the Mughal Empire reached its territorial climax అంటే ఔరంగజేబ్ అని చెప్పుకోవచ్చు. ద టైమ్స్ ఆఫ్ ఇండియా లాంచ్డ్ ఇట్స్ లేటెస్ట్ ఎడిషన్ ఇన్ విచ్ సిటీ అంటే హైదరాబాద్ అని గుర్తుంచుకోండి. విచ్ ఫేమస్ ఫ్యాషన్ యాక్సెసరీస్ హౌస్ ఫస్ట్ స్టార్టెడ్ యాజ్ లెదర్ గూడ్స్ షాప్ ఇన్ ఫ్లోరస్ ఇన్ 1921 అంటే గుస్సీ కంపెనీ తెలుసు కదా మనకి, ఇది ఫేమస్ ఫ్యాషన్ అనమాట. అంకుల్ పాయ్ దేనికి సంబంధించినోడు అంటే రోరింగ్లీ సక్సెస్ఫుల్ పబ్లిషర్స్ ఆఫ్ చిల్డ్రన్ లిటరేచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో యూ హ్యావ్ టు గో త్రూ దిస్ క్వశ్చన్. 3 గోల్డెన్ బాల్స్ అనేది ఇది ఒక ట్రెడిషనల్ సింబల్ ఆఫ్ విచ్ క్లాస్ ఆఫ్ బిజినెస్ మెన్ ఎస్పెషలీ ఇన్ యూరప్ అంటే పాన్ బ్రోకర్స్ అనమాట. లార్జెస్ట్ అన్లిస్టెడ్ కంపెనీ ఇన్ ఇండియా ఇన్ టర్మ్స్ ఆఫ్ టర్న్ ఓవర్ అంటే మారుతి ఉద్యోగ్ అని చెప్పుకోవచ్చు అనమాట. వాట్ వాచ్ మేకర్ సెల్స్ అన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ బ్రాండ్ ఆఫ్ వాచెస్ కాల్డ్ ఈకో డ్రైవ్. ఇది సిటిజన్ అనేది వీళ్ళు ఈ విధంగా బ్రాండ్ ఈకో డ్రైవ్ అనేది అమ్ముతుందన్నమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకోండి ఎలాంటివి అడిగాడు. సో ఇలాంటివి కొన్ని ఇలా తీసుకొచ్చి పెట్టేశాడనమాట. అప్పుడు మీరు నోట్ తెలుసుకుంటారు. నెక్స్ట్, వాట్ ఇస్ ద నేమ్ గివెన్ టు సాఫ్ట్వేర్ డెవలప్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ యూజ్ బై ఇన్ఫాంట్స్ అండ్ టాడ్లర్స్ అంటే చిన్నపిల్లలకి టాడ్లర్స్కి ల్యాబ్ఫేర్ అనే సాఫ్ట్వేర్ డెవలప్ చేయడం జరిగింది. సో గ్రీన్ బ్యాగ్స్, US డాలర్ని గ్రీన్ బ్యాగ్స్ కూడా అంటారనమాట. నెక్స్ట్, హూ ఈజ్ ద ఓన్లీ ఏషియన్ టు బీ ఇంక్లూడెడ్ ఇన్ సండే టైమ్స్ వెల్దియెస్ట్ 200 ఇన్ బ్రిటన్ సిన్స్ 1066 అంటే మిట్టల్ అనమాట, ఎలన్ మిట్టల్. ఎవరి టైంలో ఈ విధంగా క్లాసికల్ మ్యూజిక్ మరియు బుక్స్ ఎక్కువగా రాయడం జరిగిందంటే ఔరంగజేబ్ టైంలో. పద్మావత్ తెలుసు కదా, ఈజ్ ఎ వర్క్ ఆఫ్ మాలిక్ మొహమ్మద్ జైసీ. ఎవరైతే హిజ్ వర్క్ డ్యూరింగ్ ద ఎరా ఎలాంటిదంటే ఈ పద్మావత్ అనేది షేర్షా టైంలో ఎక్కువ మనం చూడొచ్చు అనమాట. ప్రజెంట్ గవర్నర్ ఆఫ్ RBI అడిగాడు, శక్తికాంత దాస్ చెప్పుకోవచ్చు. ముందు YV రెడ్డి ఉండేవాడు. ఇండియాస్ కోహినూర్ డైమండ్ అనేది మరియు పీకాక్ థ్రోన్ అనేది నాదిర్ షా లూట్ చేశాడు. సో ద రూలర్ ఆఫ్ పర్షా అని చెప్పుకోవచ్చు. ఎవరు ఇతను ముఘల్ ఆర్మీని ఓడించడం జరిగింది కర్నాల్ దగ్గర. అప్పుడు 1739లో తీసుకొని వెళ్ళిపోయాడు. ముఘల్ ఎంపరర్స్ ఆఫ్ ఇండియా ప్రొహిబిటెడ్ స్మోకింగ్ అంటే జహాంగీరు పూర్తి బ్యాన్ చేశాడనమాట. అక్బర్ ఫెయిల్ టు కంప్లీట్లీ సబ్జుగేట్ ఇన్ విచ్ రీజన్ అంటే మేవార్ రీజన్లో. పడిష్ నామా అనేది గివ్స్ డీటెయిల్ అబౌట్ ద టైమ్స్ ఆఫ్ విచ్ మొఘల్ ఎంపరర్ అంటే షాజహాన్. వెన్ ఇట్ వాజ్ 1958 వాట్ వాజ్ విక్రమ్ సంవత్ అంటే 2016 అని చెప్పుకోవచ్చు అనమాట. విక్రమ్ సంవత్ ప్రకారము డేట్ డిఫరెంట్గా ఉంటుంది. హూ వాజ్ ఫస్ట్ ఉమెన్ టు రిసీవ్ ద నోబెల్ ప్రైజ్ ఫర్ లిటరేచర్ అంటే గ్రేజియా డెలెడ్డా. మొట్టమొదటి ఉమెన్ అనమాట ఎవరికైతే నోబెల్ ప్రైజ్ రావడం జరిగిందో. ఏ కంట్రీని క్రాస్ రోడ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అని చెప్పుకోవచ్చు అంటే ఆఫ్ఘనిస్తాన్ని. సో క్రాస్ రోడ్స్ ఆఫ్ సెంట్రల్ ఏషియా అని మనం చెప్పుకోవచ్చు. నుగుల్ట్రమ్ అనేది భూటాన్ యొక్క కరెన్సీ. రీసెంట్గా 3 రోజుల ముందు అడిగాడు, వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ భూటాన్? నుగుల్ట్రమ్. ద డిస్టెన్స్ బిట్వీన్ కన్సిక్యూటివ్ లాంగిట్యూడ్స్ అడిగాడు. పోల్స్ దగ్గర శూన్యం అనమాట. పోల్స్ దగ్గర అంటే ఎగ్దమ్ 0 అని చెప్పుకోవచ్చు. డ్యూరింగ్ విచ్ ప్లాన్ దుర్గాపూర్, బిలాల్, రూర్కెలా ఇవన్నీ సెటప్ చేయడం జరిగింది. ఈ క్వశ్చన్ కూడా అడిగాడు. 2nd ఇయర్ ప్లాన్ ప్రకారము. ఇండియాస్ ఫస్ట్ ట్రాన్స్జెనిక్ క్రాప్ ఏంట్రా అంటే కాటన్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఈజ్ ఎ మేజర్ ఇష్యూ రైజ్డ్ బై ఇండియా అండ్ సమ్ కంట్రీస్ రిగార్డింగ్ ద అగ్రికల్చర్ అంటే సబ్సిడీ అనేది మెయిన్ ఇష్యూ అనమాట. నార్త్ టెంపరేట్ జోన్ అనేది నార్త్ ఫ్రిజిడ్ జోను, సౌత్ టెంపరేట్ జోన్ మధ్యలో మనం చూడొచ్చు. గాయత్రి మంత్రం ఎక్కడి నుంచి తీసుకున్నారంటే ఋగ్వేదం నుంచి. ఏ వేదంలో బ్రాహ్మణ్ వేద ఎక్కువగా మనం చూసినట్లయితే మంత్రాలు గట్ల అథర్వణ వేదంలో చూడొచ్చు అనమాట. నెక్స్ట్, అవుట్ ఆఫ్ ద డెల్టా మౌత్స్ ఆఫ్ గంగా, నర్మదా అండ్ సుబర్ణరేఖ అండ్ కృష్ణ దేంట్లో మ్యాంగ్రోవ్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అంటే గంగా మరియు సుబర్ణరేఖలో ఎక్కువగా ఉంటాయి. ఏ కంట్రీ హ్యాస్ ద సేమ్ టైమ్ యాజ్ ఆఫ్ న్యూఢిల్లీ అంటే కొలంబో అని చెప్పుకోవచ్చు అనమాట. సేమ్ టైమే ఫాలో అవుతారు వాళ్ళు కూడా. కరెక్ట్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సైజు చూసినట్లయితే గ్రావెల్, శాండ్, సిల్ట్ అండ్ క్లే ఇవన్నీ డిక్రీజింగ్ సైజ్ అనమాట.
నిర్మల్ గ్రామ్ పురస్కార్ అనేది రూరల్ డ్రింకింగ్ వాటర్కి సంబంధించింది. గరీబ్ రథ్ అనేది ఎక్కడి నుంచి అంటే సహర్సా నుంచి అమృత్సర్ మధ్యకి ఈ ట్రైన్ అనేది మూవ్ అవుతుందన్నమాట. ద ఫస్ట్ ఫుల్లీ లిటరేట్ డిస్ట్రిక్ట్ అవుట్ సైడ్ కేరళ అంటే బుర్ద్వాన్ ఏదైతే వెస్ట్ బెంగాల్లో ఉందో అక్కడ 100% లిటరసీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. డెంగ్యూ విచ్ ఇస్ ఫౌండ్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ రీజన్స్ అరౌండ్ ద మస్కిటో వరల్డ్ ఇన్ ఎ మస్కిటో బార్న్ డిసీజ్ అండ్ కాజ్డ్ బై ఎ వైరస్ వల్ల డెంగ్యూ వైరస్. ఎంటర్బియస్ వర్మిక్యులరిస్ విచ్ అఫెక్ట్స్ ద సెజమ్ అండ్ వర్మిఫార్మ్ అపెండిక్స్ ఈజ్ కామన్లీ కాల్డ్ యాజ్ పిన్వామ్ అనమాట. దీని విధంగా పిన్వామ్ అని పిలుస్తారనమాట. దీనివల్ల వర్మిఫార్మ్ అపెండిక్స్ అనేది మనం చూడొచ్చు. పాలిసిదిమా అనేది డిసీజ్ అనమాట రిలేటెడ్ టు రెడ్ బ్లడ్ సెల్స్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ కంట్రీని లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఆస్బెస్టాస్ అంటారంటే రష్యాని. విచ్ ఇస్ ద మోస్ట్ అబండెంట్ మెటల్ ఇన్ ద ఎర్త్స్ క్రస్ట్ అంటే అల్యూమినియం అని చెప్పుకోవచ్చు. మష్రూమ్ రాక్స్ ఉన్నాయి, వాటిని రాక్ పెడెస్టల్స్ అంటారు. ఇవన్నీ మోస్ట్ స్ట్రైకింగ్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద ప్రాసెసెస్ ఆఫ్ విండ్ ఎరోజన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ప్యాకేజింగ్ సంబంధించి ప్రోడక్ట్కి ఇది హెల్ప్స్ ఇన్ బ్రాండింగ్ అండ్ ప్రమోటింగ్ బ్రాండ్ లాయల్టీ అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ ఆర్ మోస్ట్ ఎసెన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లేబులింగ్ అంటే స్టాట్యూటరీ అబ్లిగేషన్స్ అని చెప్పుకోవచ్చు. విచ్ అఫెక్ట్ ప్రైజింగ్ స్ట్రాటజీ ఆఫ్ ఎ ఫర్మ్ అంటే ప్రాఫిట్, వాల్యూము, కాంపిటీషను మరియు ప్రెస్టేజ్. మార్కప్ ప్రైజింగ్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ కాస్ట్ బేస్డ్ అప్రోచ్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. రీసెంట్గా చూజన్ ఫర్ మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ అవార్డ్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ 2009 ఎవరికి వచ్చిందంట ఆ టైంలో ఆంగ్ సన్ సూయి అతనికి రావడం జరిగింది మహాత్మా గాంధీ ఇంటర్నేషనల్ పీస్ అవార్డ్. వేర్ వాజ్ హెల్డ్ ద ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ చిల్డ్రన్స్ ఫిల్మ్స్. సో 2009 క్వశ్చన్, డోంట్ వరీ. IPL 2 విన్నర్ అడిగాడు. నౌట్ IPL 10-11 జరుగుతుంది. మోర్గాన్ జింబాబ్వేకి సంబంధించి ప్రైమ్ మినిస్టర్, లీవ్ ఇట్. 17th నంబర్ బ్లైండ్ ఫోల్డెడ్. ర్యాపిడ్ టోర్నమెంట్ దేనికి లివ్ ఆన్ ఆర్ ఆన్, ఓకే లీవ్ ఇట్. సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ ఈజ్ అ పార్లమెంట్ ఆఫ్ విచ్ నేషన్, ఓకే. సుప్రీం పీపుల్ అనేది ఇది పార్లమెంట్ ఆఫ్ నార్త్ కొరియా అని చెప్పుకోవచ్చు. వరల్డ్ హిమోఫిలియా డే అనేది ఏప్రిల్ 17వ తేదీ జరుపుకుంటారనమాట. IIP CAG అంటే దీంట్లో క్రిమినల్ లా ఎన్ఫోర్స్మెంటు వాటికి సంబంధించిందనమాట. ఇంటర్పోల్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ క్రైమ్ యాక్షన్ గ్రూప్ అని చెప్పుకోవచ్చు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అనేది 3 మే జరుపుకుంటారు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అనేది ఉమెన్స్ వరల్డ్ కప్లో క్లేర్ టైలర్ చెప్పుకోవచ్చు అనమాట. యాక్సెంచర్ మ్యాచ్ అనేది ప్లే ఛాంపియన్షిప్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అంటే గోల్ఫ్ అనమాట. సో అదేవిధంగా రాధామోహన్ కప్ అనేది పోలోకి సంబంధించింది. ద డిఫరెన్స్ ఇన్ ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్స్ అండ్ హై కోర్ట్స్ అనేది సేమ్ ప్రొసీజర్స్ అని చెప్పి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే FA కప్ అనేది ఫుట్బాల్కి సంబంధించింది. ఆస్కార్ అవార్డు రీసెంట్లీ బెస్ట్ సౌండ్ అడిగాడన మనకు తెలిసి ఇండియాలో రుసుల్ పొగుట్టికి రావడం జరిగింది. AR రెహమాన్కు 2 వచ్చాయన్నమాట. ఫస్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రాధా వినోద్ రాజు అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఎవరికి రీసెంట్లీ ఫస్ట్ ఎవర్ ముస్లిం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇన్ గుజరాత్ సాబిర్ కండ్వాలా, ఈమె ముస్లిం డైరెక్టర్ అని చెప్పి చెప్పుకోవచ్చు. సుమన్ శర్మ ఎవరంటే వరల్డ్స్ ఫస్ట్ ఉమెన్ టు ఫ్లై MiG-35 ఫైటర్ జెట్ అట్ ఎయిరో ఇండియన్ ఇంటర్నేషనల్ ఎయిర్ షో అట్ బెంగళూరు. ఆస్కార్ అవార్డ్ డాక్యుమెంటరీ షార్ట్ చూసినట్లయితే మేఘన్ మైలాన్ ఫర్ స్మైల్ పింకీ, ఈ విధంగా డాక్యుమెంటరీ దానికి రావడం జరిగింది. మేఘన్ మైలాన్ పింకీ దానికి ఆ రోల్ అనమాట. మొట్టో ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఏందిరా అంటే వాయం రక్ష్మ, ఇది ఒక మోటో అనమాట. ఏ కెనాలు ఈ విధంగా లింక్ చేస్తుంది రెడ్ సీ మరియు మెడిటేరియన్ సీన్ అంటే సూయేజ్ కెనాల్ అనమాట. బాబీ జిందాల్ మనకు తెలుసు కదా, అతను లూయిజానా యొక్క గవర్నర్ అనమాట. క్రియేటింగ్ ఎ ఫ్యూచర్ ఇస్లామిక్ సివిలైజేషన్ అనేది ఈ పుస్తకాన్ని రషీద్ షా, చాలా ఇంపార్టెంట్, క్రియేటింగ్ ఎ ఫ్యూచర్ ఇస్లామిక్ సివిలైజేషన్ అనే పుస్తకాన్ని రషీద్ షా రాయడం జరిగింది. నెక్స్ట్ మనం గుర్తుంచుకున్నట్లయితే విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ ఈస్ ప్లేడ్ ఆన్ క్లే కోర్ట్ అంటే ఫ్రెంచ్ ఓపెన్.
విచ్ ఇండియన్ స్పిరిచువల్ గురు ఇంట్రడ్యూస్డ్ ట్రాన్స్డెంటల్ మెడిటేషన్ టెక్నిక్ అనేది మహేష్ యోగి ఈ విధంగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ల్యాండ్ ఆఫ్ థండర్బోల్ట్ దేనంటారంటే ఈ నిక్ నేమ్ భూటాన్ అనమాట. హూ టుక్ ఓవర్ యాజ్ న్యూ చైర్మన్ ఆఫ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే విపి అగర్వాల్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇండైరెక్ట్ ఎకనామిక్ ఇంపాక్ట్స్ ఆఫ్ డ్యామ్ అనేది ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే రమేష్ భాటియా రాయడం జరిగింది. టువార్డ్ సోషల్ డెవలప్మెంట్ అనేది కేఎస్ భట్ రాయడం జరిగింది. ఎండ్యూరింగ్ బహు అనేది కేసి శివరామకృష్ణన్ ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. గోల్డెన్ రైస్ అనేది ఇది ఒక పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్ బయోఫీల్డ్ రైస్ యాజ్ ఎ కంట్రిబ్యూషన్ టు ద అలివియేషన్ ఆఫ్ లైఫ్ థ్రెటనింగ్ మైక్రోన్యూట్రియంట్స్ డెఫిషియన్సీస్ ఇన్ డెవలపింగ్ కంట్రీస్. ఆ మైక్రోన్యూట్రియంట్ మెయిన్లీ వైటమిన్ ఏ అని చెప్పుకోవచ్చు. స్టెల్లార్ అట్మాస్ఫియర్ ఏందిరా అంటే అవుటర్ అట్మాస్ఫియర్ ఆఫ్ స్టార్స్ అని మనం తెలుసుకోవాలి. థిక్నెస్ ఆఫ్ ఎర్త్స్ క్రస్ట్ ఎలా ఉంటుందంటే 40 కిలోమీటర్స్ అనమాట. సియాల్ లేయర్ అనేది ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ సిలికా అండ్ అల్యూమినియం. దీన్ని సియాల్ లేయర్ అంటారనమాట. సిలికాన్ అండ్ అల్యూమినియం. ఎలిమెంట్స్ ఆర్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ లిథోస్పియర్ అంటే సిలికాను మరియు అల్యూమినియం లిథోస్పియర్ ఎక్కువగా మనం చూడొచ్చు. నెక్స్ట్ ఏ ప్లానెట్స్ హ్యావ్ నో శాటిలైట్స్ అంటే వీనస్ మెర్క్యూరీ దెర్ ఇస్ నో సబ్ శాటిలైట్స్ అనమాట. యావరేజ్ డెన్సిటీ ఆఫ్ ఎర్త్ అడిగాడు. అండ్ మ్యాంటల్ 2009 కిలోమీటర్స్ లేయర్ అండ్ ఇట్స్ మేడప్ ఆఫ్ సిలికేట్ రాక్స్ రిచ్ ఇన్ ఐరన్ అండ్ మెగ్నీషియం. ఇవన్నీ మనం చూడవచ్చు ఎర్త్ మీద. నెక్స్ట్ ప్లే గ్రౌండ్ ఆఫ్ యూరోప్ దేన్ని అంటారంటే స్విట్జర్లాండ్ అంటారు అనమాట. కాక్పిట్ ఆఫ్ యూరోప్ బెల్జియం అంటారు. విచ్ సిటీ హోస్టెడ్ ద ఫస్ట్ ఏషియన్ గేమ్స్ 1951లో న్యూఢిల్లీ. జుకాయ్ డ్యామ్ అనేది సూరత్ దగ్గర ఉంది గుజరాత్లో. తాప్తీ నది ఒడ్డున చూడొచ్చు మనము. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ విత్ హోల్డ్ హిజ్ అసెంట్ ఆన్ ఎనీ బిల్ అంటే ఇది ఆర్టికల్ 111 ప్రకారము. కార్గామ్ అనేది ఒక ఫోక్ డ్యాన్సు తమిళనాడుది. యోగా పతాంజలి ప్రొపైండ్ చేశాడనమాట యోగా. నెక్స్ట్ అఘన్య అనేది నేమ్ ఆఫ్ విచ్ యానిమల్ ఇన్ వేదిక్ పీరియడ్ అంటే కౌని అఘన్య అని పిలిచేవాళ్ళు. గాంధీజీ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ నేషన్ ఫర్ ద ఫస్ట్ టైం అడ్రస్ చేసింది ఎవరా అంటే సుభాష్ చంద్రబోస్ చెప్పాడనమాట. ఇతను ఫాదర్ ఆఫ్ నేషన్ అని. మహాత్మా అయితే రవీంద్రనాథ్ ఠాగూర్. గదర్ పార్టీ ఎప్పుడు ఫార్మేషన్ చేశారు? సో ఏ కంట్రీస్లో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎలక్ట్రిక్ మోటార్ అనేది బర్న్స్ వెన్ ద వర్క్ ఇన్ లో వోల్టేజ్లో చూసినట్లయితే ఎలక్ట్రిక్ మోటార్స్ బర్న్ అవుతుంది. సో దే డ్రా మోర్ కరెంట్స్ అని చెప్పుకోవచ్చు అనమాట. వన్ సైట్ ఆఫ్ హరప్పన్ ఎరా ఈజ్ ఈల్డెడ్ ద కల్చరల్ రీమైన్స్ ఫ్రమ్ నియోలిథిక్ టు హరప్పన్ ఎరా. విచ్ సైట్ అంటే మ్యార్గన్. మదర్ ఆఫ్ గౌతమ్ బుద్ధ వాజ్ మహామాయ. ఏ డైనాస్టీకి సంబంధించిందంటే కోలియా డైనాసిటీ అని చెప్పుకోవచ్చు. ద టర్మ్ ఫర్ దిస్ ఫినామినాన్ స్టాగ్ఫ్లేషన్ ఏంట్రా అంటే ఈ విధంగా స్టాగ్నేషన్ మరియు ఇన్ఫ్లేషన్ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. జవహర్ రోజ్గార్ యోజన అనేది 5th 5 year ప్లాన్లో చూసినట్లయితే 7th 5 year ప్లాన్లో అంటే 7th 5 year ప్లాన్లో జవహర్ రోజ్గార్ యోజన అనేది లాంచ్ చేయడం జరిగింది 1 April 1989. పేపర్ గోల్డ్ అనేది స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ అనమాట. ఇది ఒక అనదర్ నేమ్ ఆఫ్ SDR అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. బ్యాడ్ మనీ ఇఫ్ నాట్ లిమిటెడ్ ఇన్ క్వాంటిటీ డ్రైవ్స్ గుడ్ మనీ అవుట్ ఆఫ్ సర్క్యులేషన్. విచ్ లా హ్యాడ్ సెడ్ దిస్ అంటే గ్రేషమ్స్ లా అనమాట. మోనోప్సోనీ అంటే వెన్ దెర్ ఈజ్ ఎ సింగిల్ బయర్స్ మోనోపోలీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఏ కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇన్ విచ్ గూడ్స్ ఆర్ ట్యాక్స్డ్ బై దేర్ వాల్యూస్. దాన్ని ఏమంటారంటే యాడ్ వాలోరమ్ అంటారనమాట. ఇది అటార్కీ అంటే ఏ కంట్రీ ఈజ్ సెల్ఫ్ సఫిషియెంట్ టు ఫుల్ఫిల్ ఆల్ నీడ్స్. అటార్కీ అని చెప్పి చెప్పుకోవచ్చు. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఫోటోగ్రఫీ అంటే సిల్వర్ బ్రోమైడ్. ఏ సిటీలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ బొఫెలోస్ లొకేటెడ్ అంటే హిసార్లో హర్యానాలో ఉందన్నమాట. బొఫెలో రీసెర్చ్ మీద. ట్రాథ్లాన్ మనకు తెలిసినట్లయితే దాంట్లో అన్ అథ్లెటిక్ ఈవెంట్ కంబైనింగ్ 3 sports, లాంగ్ జంపు, ఇంకా ఏమేమి ఉంటాయి అక్కడ 3 sports ఉంటాయి. దాంట్లో సైక్లింగ్ ఉంటుంది, స్విమ్మింగ్ ఉంటుంది, రన్నింగ్ ఉంటుంది. ఇది లాంగ్ జంప్ మాత్రం కాదు, ఈజ్ నాట్ ఎ పార్ట్ ఆఫ్ అనమాట. లాంగ్ జంప్ సంబంధమే లేదు. బండార్ సెరీ బెగావన్ ఈజ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఏషియన్ కంట్రీ దట్ ఈస్ బ్రునే అనమాట. బ్రునే యొక్క క్యాపిటల్ బండార్ సెరీ బెగావన్. నెక్స్ట్ మెయిన్ బాంబే బెంచ్ వేర్ ఆర్ ద 3 other benches
ఆఫ్ బాంబే హైకోర్ట్, పంజీలో మనం చూడొచ్చు, ఔరంగాబాద్ మరియు నాగ్పూర్. వాట్ ఇస్ ద నేమ్ ఈజ్ గివెన్ టు ద స్టడీ ఆఫ్ కలెక్షన్ ఆఫ్ ద మనీ ఆర్ కాయిన్స్? న్యూమిస్మాటిజం అంటారనమాట. 1 ఏప్రిల్ 1954లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవర్రా అంటే ఎస్ ముఖర్జీ, సుబ్రతో ముఖర్జీ, ఉమెన్ అనమాట. ఏ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ కంట్రోల్స్ ద స్వాలోయింగ్, కాఫింగ్, స్నీజింగ్ అండ్ వామిటింగ్? మిడిల్ ఆబ్లాంగేటా ఇవన్నీ యాక్షన్ చూపిస్తుంది అనమాట. ద ఆర్గానిజం విచ్ పొసెస్ ఓన్లీ 1 క్రోమోజోమ్, వాటిని ప్రోకారియోట్స్ అంటారు. ఏ డిసీజ్ వల్ల మైనింగ్లో వర్కర్సు, సెరామిక్స్లో పనిచేసే వాళ్ళు, పోటరీలో, గ్లాస్ ఇండస్ట్రీలో సిలికోసిస్ అనే రోగం అనేది రావడం జరుగుతుంది వీళ్ళందరికీ? హ్యూమన్ బీయింగ్స్ చూసినట్లయితే మజిల్స్ 520 చూడొచ్చు. రెఫ్రిజిరేటర్ నుంచి ఎక్స్టింగ్విషర్, ఏరోజల్ స్ప్రేస్, వీటి వల్ల ఓజోన్ లేయర్ డిప్లీట్ అవుతుంది. వాళ్ళ నుంచి వచ్చే క్లోరోఫ్లోరో కార్బన్స్ వల్ల. జిందగీ కా కర్వా ఈ పుస్తకాన్ని ఎవరు రాశారంటే చంద్రశేఖర్ రాయడం జరిగింది. విండ్ ఇన్స్ట్రుమెంట్ యానిమోమీటర్ అని చెప్పుకోవచ్చు. ఏ స్ట్రైట్ పసిఫిక్ ఓషన్ని అట్లాంటిక్ ఓషన్ని కలుపుతుందంటే స్ట్రైట్ ఆఫ్ మ్యాగిల్లన్. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ ఆఫ్ ఆన్ నేషనల్ ఇంటిగ్రేషన్ సంబంధించి నర్గిస్ దత్కి అవార్డు అనేది రావడం జరిగింది. రీసెస్ నెగిటివ్ అనేది మనకు తెలుసు. మదర్ మే లూజ్ హర్ బేబీ ఇఫ్ RH ఆఫ్ బేబీ ఈజ్ పాజిటివ్. సో పాజిటివ్ ఉన్నప్పుడు మదరు ఆ బేబీని లూజ్ అయిపోతుంది అనమాట, చనిపోతాడు. బోమెన్స్ క్యాప్సూల్ అనేది మనము కిడ్నీలో చూడొచ్చు. సినాప్స్ ఏంటంటే న్యూరాన్స్ ఆర్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ యూనిట్స్, నర్వస్ సిస్టమ్ అండ్ ఆల్సో ద బిగ్గెస్ట్ సెల్స్. సో జాయింట్ ఎక్కడైతే అయితే ఆ న్యూరాన్స్ దాన్ని సైనాప్స్ అంటారు అనమాట. లివర్ సిరోసిస్ మనకు తెలుసు కదా. సో దట్ రిలేటెడ్ టు విచ్ ఆర్గాన్ అంటే లివర్ అనమాట. వాట్ ఈస్ ద డయాథర్మీ అంటే యూజ్ ఆఫ్ ఎలక్ట్రికలీ జనరేటెడ్ హీట్ పర్టికులర్లీ ఇన్ సర్జరీ. డయూరెటిక్స్ అంటే డ్రగ్స్ అనమాట దట్ ఇండ్యూస్ మోర్ యూరిన్ ప్రొడక్షన్ బై కిడ్నీ. నెక్స్ట్ వాట్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ సెరమ్ ప్రోటీన్స్ అంటే గ్లోబులిన్ మరియు అల్బుమిన్. ఇవన్నీ 2 టైప్స్ అనమాట. గాయిటర్ అనేది ఒక డిసీజ్ రిలేటెడ్ టు విచ్ గ్లాండ్ అంటే థైరాయిడ్ అనమాట. ఆడమ్స్ యాపిల్ కూడా చెప్పుకోవచ్చు. మాస్టోపెక్సీ అంటే కరెక్షన్ ఆఫ్ పెండ్యులస్ బ్రెస్ట్స్ బై సర్జికల్ ఫిక్సేషన్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ. వీటిని మాస్టోపెక్సీ అని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఏమవుతుందంటే ఈ బ్రెస్ట్ ఈ విధంగా సర్జికల్ ఫిక్సేషన్ అనేది చేయడం జరుగుతుంది. దాన్ని మాస్టోపెక్సీ చాలా ఇంపార్టెంట్. వాట్ డూ వీ కాల్ ద వైరస్ దాట్ అటాక్ అండ్ డిస్ట్రాయ్ బ్యాక్టీరియా అంటే బ్యాక్టీరియోఫేజ్. BCG వ్యాక్సిన్ అంటే బ్యాసిలస్ క్యాల్మెటిగ్యురియన్, టీబీ అగేనిస్ట్ ఇస్తారనమాట. ట్రైమిథలాక్సిథైన్ ఇది ఒక కెమికల్ నేము. స్టిమ్యులెంట్ మామూలుగా టీ మరియు కాఫీలో చూడొచ్చు. సో దాన్ని మనము కెఫీన్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇండైరెక్ట్గా. ఆస్పిరిన్ అనేది ఒక పాపులర్ ఎనాల్జిక్. వాట్ ఈస్ ద కెమికల్ నేమ్ ఆఫ్ ఆస్పిరిన్ అంటే అసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఐ డిజీజ్ ఈజ్ కరెక్టెడ్ బై యూజింగ్ సిలిండ్రికల్ లెన్స్ అంటే అస్టిగ్మాటిజం. ప్రెస్బయోపియా బైఫోకాల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు, వాటి వల్ల మనము క్యూర్ చేయొచ్చు. సిటీ ఆఫ్ ద గోల్డెన్ గేట్ అనేది చూసినట్లయితే శాన్ ఫ్రాన్సిస్కో అని పిలుస్తారు. విచ్ నోబెల్ లారెట్ ఆథర్డ్ ద నావెల్ ఎ హౌస్ ఫర్ మిస్టర్ బిస్వాస్, విఎస్ నైపాల్ అనమాట. ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. రెసిడెక్స్ అనేది ఇండెక్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు ల్యాండ్ ప్రైజెస్ అని చెప్పుకోవచ్చు. విచ్ ఇండియా బార్న్ ఫిజిస్ట్ ఇన్వెంటెడ్ ద ఆప్టికల్ ఫైబర్ అంటే నరేందర్ సింగ్ కపానీ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ ఆస్ట్రేలియన్ స్టేట్ వాజ్ ఫార్మర్లీ నోన్ యాజ్ వాన్ డీమెన్స్ ల్యాండ్ అంటే తస్మానియా. మారస్మస్, క్వాషియోర్కరు ఈ డిసీజెస్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ న్యూట్రియంట్ అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్ల ఇవి రోగాలు రావడం జరుగుతుంది. సిల్వికల్చర్ అనేది ఫారెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పుకోవచ్చు. రౌండ్ రెవల్యూషన్ పొటాటోకి సంబంధించి ఇండియా ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ పాపులర్లీ కాల్డ్ మహాత్మా. సో మహామానా. సో అతని పేరు చెప్పమన్నారు. ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరినైతే మహామానా అని పిలుస్తారో అతని పేరు ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి. నెక్స్ట్ ఆర్కా కృత్రిమన్, ఆర్కా లలిమా, ఇవన్నీ 2 న్యూ వెరైటీస్ ఆఫ్ విచ్ క్రాప్ అంటే ఆనియన్ సంబంధించి బెంగళూరు వాళ్ళు ఈ విధంగా ఈ 2 వెరైటీస్ తయారు చేయడం జరిగింది. పూజా సమీత్ అనేది ఫస్ట్ ఇంప్రూవ్డ్ వెరైటీ ఆఫ్ ఏ క్రాప్ అంటే వింటర్ బీన్స్ అనమాట. పూజా సమీత్ చాలా ఇంపార్టెంట్. ఏవైతే అడుగుతున్నానో చాలా ఇంపార్టెంట్.
హూ బికమ్స్ ద చైర్మన్ ఆఫ్ ద నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అంటే ప్రైమ్ మినిస్టర్. వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటారు అంటే అక్టోబర్ 16వ తేదీ సెలబ్రేట్ చేసుకుంటారు. మినీమాతా డిసీజ్ అనేది ఇది న్యూరలాజికల్ డిజార్డర్ అనమాట. ఆ ఫిష్లు జపాన్లో ఏదైతే మినీమాతా బేలో ఉందో అక్కడ మెర్క్యూరీ పాయిజన్ కావడం వల్ల తినడం వల్ల అందరికీ ప్రాబ్లం అనేది రావడం జరిగింది, ఈ మినీమాతా డిసీజ్. పింక్ రెవల్యూషన్ అంటే ప్రాన్స్ మరియు ఫార్మాసిటికల్స్ అని చెప్పుకోవచ్చు. ద పైనీర్ ఆపరేషన్ ఫ్లడ్ అనేది వర్గీస్ కురియన్ అనమాట, అంటే పాలకు సంబంధించింది. ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్ అంటారనమాట. న్యూ బార్న్ బేబీకి 305 బోన్స్ ఉంటాయి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ నేషనల్ పార్క్స్ మధ్యప్రదేశ్లో చూడొచ్చు. బింబేడ్కర్ రాక్ షెల్టర్ ఏదైతే ఉందో ఇది రైజన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మధ్యప్రదేశ్లో మనం చూడొచ్చు, గౌతమ్ బుద్ధుడికి సంబంధించింది. ఫోటోస్పియర్ ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ఎర్త్ అని చెప్పుకోవచ్చు. వెన్ మాల్టన్ మాగ్మా కూల్స్ అండ్ సాలిడిఫైస్ వాట్ కైండ్ ఆఫ్ రాక్స్ ఆర్ ఫార్మ్డ్ అంటే ఇగ్నిషియస్ రాక్స్ ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇగ్నిషియస్ రాక్స్ అనేది ప్లూటోనిక్ మరియు వల్కానిక్ రాక్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా కొలెస్ట్రాల్ ఉండడం వల్ల బ్లడ్లో హార్ట్ అటాక్ రావడం జరుగుతుంది. వీల్ అండ్ యాక్సిల్ ప్లాంట్ అనేది మనం చూసినట్లయితే బెంగళూరులో ఉంది. హ్యూమిడిటీ మెజర్ చేయడానికి హైగ్రోమీటర్, డెన్సిటీ హైడ్రోమీటర్. ద బ్రెడ్త్ ఆఫ్ ద ఇండియన్ రైల్వే బ్రాడ్ గేజ్ ఏదైతే ఉందో 1.67 మీటర్స్ ఉంటుంది అనమాట. లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇండియాలో ఖరగ్పూర్ అని చెప్పుకోవచ్చు. రైల్వే మొట్టమొదటిగా ఈ ఇండియా వైజ్రాయ్ అన్నాడు, ఆ వైజ్రాయ్ పేరు చెప్పండి ఎవరైతే స్టార్ట్ చేశాడో. లాంగెస్ట్ రైల్వే టనల్ అనేది కరుబూడే టనల్, ఇప్పుడు చేంజ్ అయిపోయింది, మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. రైల్వే సెక్షన్ విత్ మ్యాక్సిమం టనల్స్ అండ్ బ్రిడ్జెస్ కాల్కా సిమ్లా రూట్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఏ సబ్స్టాన్స్ యూజ్ ఇన్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ ద ట్రేడ్ నేమ్ పైరిన్ కార్బన్ టెట్రాక్లోరైడ్ అనే సబ్స్టెన్స్ వాడడం జరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే నాన్ మెటల్ షైనింగ్ అపియరెన్స్ ఐడిన్ అనమాట, ఉప్పు. మోనజైట్ అనేది ఒక ఓర్ ఆఫ్ థోరియం అని చెప్పుకోవచ్చు. యాంటీ నాకింగ్ ఏజెంట్ టెట్రా ఈథైల్ లెడ్ అని చెప్పుకోవచ్చు అనమాట. విచ్ కాంపౌండ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రైన్ అంటే సిలికాన్ డయాక్సైడ్ అని చెప్పుకోవచ్చు. చిన్న బార్ అనేది మెర్క్యూరీ యొక్క ఓరు. గ్రీన్ విట్రియాల్ అనేది ఫెర్రస్ సల్ఫేట్ అనమాట. అట్లే వైట్ విట్రియాల్ కూడా ఉంది. ఇన్ విచ్ వెజిటబుల్ ఫాస్ఫరస్ ఇస్ ఫౌండ్ అంటే ఆనియన్లో. ద కలర్ ఆఫ్ లైట్ అనేది రెగ్యులేటెడ్ బై ద వేవ్ లెంగ్త్ చూసి రెగ్యులేట్ చేయొచ్చు అనమాట. 1 హార్స్ పవర్ అంటే 746 వాట్ అని చెప్పుకోవచ్చు. గ్రీన్ హౌస్ గ్యాస్ చూసినట్లయితే కార్బన్ డైఆక్సైడ్ మెయిన్ రీజన్ అనమాట. వన్ ఆఫ్ ద గ్రీన్ హౌస్ గ్యాస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ హిప్సోమీటర్ ఏంటంటే హైట్ అబౌవ్ సీ లెవెల్ కనుక్కోవడానికి హిప్సోమీటర్ యూజ్ చేస్తారు. లాంగెస్ట్ డే ఏదంటే June 21. మార్చ్ గ్యాస్ మీథేన్ అని చెప్పుకోవచ్చు, దాన్ని ప్రొడ్యూసర్ గ్యాస్ కూడా అంటారనమాట. లాంగెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఈ దైరైన సోనే రైల్వే బ్రిడ్జ్ అని రివర్ సోనే ఇన్ బీహార్, అక్కడ చూడొచ్చు మనము. కెల్విన్ స్కేలు మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ఐస్ ఎంత అంటే 273 కెల్విన్. బోలోమీటర్ అనేది థర్మల్ రేడియేషన్స్ క్వాంటిటేటివ్ మెజర్ చేయడానికి యూజ్ చేస్తారు. విచ్ ఇస్ మోస్ట్ పర్మనెంట్ ఎలిమెంట్ అంటే గ్లాస్ అని చెప్పుకోవచ్చు. ఇది సూపర్ కూల్ లిక్విడ్. ఎయిడ్స్ డే December 1, పాపులేషన్ డే July 11 సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఆన్ విచ్ టెక్నాలజీస్ క్రయోజెనిక్ ఇంజెక్షన్స్ అంటే రాకెట్ టెక్నాలజీలో ఇవి వాడతారు. ఫోటోసింథసిస్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏమవుతుందంటే హీట్ ఎనర్జీగా మారిపోతుంది. ఫోటోసింథసిస్లో ఏమవుతుంది, మనం ఏదైతే సోలార్ నుంచి తీసుకొని కెమికల్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఈ ఫోటోసింథసిస్ ప్రాసెస్లో మామూలుగా సోలార్ ఎనర్జీ ఇంటూ కెమికల్ ఎనర్జీ, ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ హీట్ ఎనర్జీ అంటే ఫోటోసింథసిస్ కాదు. మామూలుగా మనము ఐరన్ రాడ్, ఎలక్ట్రిక్ హీటరు, మనము ఇవన్నీ మన ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు అనమాట. 2 పాయింట్స్ స్పేస్లో డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ దాన్ని ఏమంటారు అంటున్నాడు. ఇట్స్ వాల్యూమ్ అని చెప్పుకోవచ్చు అనమాట. హైట్ మెజర్ చేయడానికి ఆల్టిమీటర్, ఫ్యాథోమీటర్ డెప్త్ మెజర్ చేయడానికి, ద రేషియో ఆఫ్ ఫ్లక్స్ డెన్సిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాక్సెప్టెన్స్ అంటారనమాట. సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్, లైట్ వేవ్స్ ట్రాన్స్వర్స్. ఏ టైప్ ఆఫ్ లెన్స్ కెమెరాలో వాడతారంటే కాన్వెక్స్. ఫోర్స్ కరెంట్ అనాలజీ కెపాసిటెన్స్ అనేది అనలాగస్ టు మాస్. విచ్ లోకోమోటివ్ హ్యాస్ ద హైయెస్ట్ ఆపరేషనల్
అవైలబిలిటీ అంటే ఎలక్ట్రిక్కి ఎక్కువగా మనము వాడతాం అన్నమాట. ఫర్ ద సేమ్ సిలిండర్ డైమెన్షన్స్ స్పీడ్ విచ్ ఇంజిన్ విల్ ప్రొడ్యూస్ లీస్ట్ పవర్ అంటే పెట్రోల్ ఇంజిన్. మెయింటెనెన్స్ రిక్వైర్మెంట్స్ అనేది తక్కువగా ఇన్ కేస్ ఆఫ్ ఎలక్ట్రిక్ లోకోమోటివ్స్లో చూడొచ్చు. ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ రైల్వే ట్రాక్ అనేది ఇండియాలో మొట్టమొదట 1925 నుంచి 32 వరకు చూడొచ్చు. అదేవిధంగా సౌండ్ వేవ్స్ లాంగిట్యూడినల్ రేషియో ఆఫ్ ద మాస్ ఆఫ్ ప్రోటాన్ టు ద ఎలక్ట్రాన్ అనేది 1840 అని చెప్పుకోవచ్చు అనమాట, వాటి యొక్క రేషియో. ఆటోమొబైల్ బ్యాటరీలో సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది వాడడం జరుగుతుంది. సియాచిన్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ లాంగెస్ట్ మౌంటైన్ గ్లేషియర్ అని చెప్పుకోవచ్చు. ఇది కారకోరంలో మనం చూస్తామన్నమాట. కుకింగ్ గ్యాస్ అనేది మిక్స్చర్ ఆఫ్ మీథేన్ మరియు ఇథైలిన్ అని చెప్పుకోవచ్చు అనమాట. ద టైప్ ఆఫ్ వెల్డింగ్ యూజ్ ఫర్ అటాచింగ్ నట్స్ అండ్ బోల్ట్స్ విత్ ద షీట్స్ ఈజ్ ప్రొజెక్షన్ వెల్డింగ్ అని చెప్పుకోవచ్చు. మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ప్లాస్టిక్ ఎంత అంటే 470 డిగ్రీ సెంటిగ్రేడ్. హెవీ వాటర్ని డ్యూటేరియం ఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు. ద రేషియో ఆఫ్ ఫ్లూస్ డెన్సిటీ అండ్ కెపాసిటీ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ మీడియం, దాన్ని మనము యాక్సెప్టెన్స్ అంటారు. డిశ్చార్జ్ ప్రెషర్ అంటే అబ్సల్యూట్ ప్రెషర్ ఆఫ్ ఎయిర్ అట్ ద అవుట్లెట్ ఆఫ్ ఎ కంప్రెసర్, దీన్ని డిశ్చార్జ్ ప్రెషర్ అంటారు. టర్బైన్ బ్లేడ్స్ అనేవి కొద్ది కర్వ్ అయి ఉంటాయి అన్నమాట. వాటర్ గ్లాస్ అనేది సేమ్ యాజ్ కార్బన్ మోనాక్సైడ్ అండ్ హైడ్రోజన్. స్టడీ ఆఫ్ బర్డ్స్ ఇన్ ఆర్నిథాలజీ. కలర్ ఆఫ్ లైట్ డిటర్మైన్డ్ బై ఇట్స్ యాంప్లిట్యూడ్. ఇన్ ద బాడీ అడ్రినల్ గ్లాండ్స్ అనేది కిడ్నీ పైన మనం చూడొచ్చు అనమాట. సో ఈ విధంగా 4 పార్ట్స్ ఏవైతే మ్యాక్సిమమ్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించి మీకు డిస్కస్ చేశాను. డోంట్ అండర్ ఎస్టిమేట్ ఆల్ దీస్ సిపిఓ, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఇవి సిజిఎల్ కానీ ప్రతిదీ మీకు ఇంపార్టెంట్. ప్రతి స్టాటిక్ జీకే యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడివి ఇక్కడివి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అండర్ ఎస్టిమేట్ చేస్తే పోతారు. సో థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ లైఫ్.